బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోంది అన్నారు కేసీఆర్. ఆయనకు మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో పంటలు ఎండిపోకుండా కాపాడామని కేటీఆర్ కామెంట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టులో నీరు నిల్వ చేయలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇక రైతు బంధు విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందన్న హరీష్ రావు వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. బీఆర్ఎస్ నుంచి పోయే వారితో నష్టం లేదు అని జగదీష్ రెడ్డి అన్నారు. అయితే తమ ప్రభుత్వాన్ని కూల్చుతామనడం వల్లే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాము అన్నారు మంత్రి సీతక్క. నిన్న కూలిపోయిందో బ్రిడ్జి అన్నాం కడతా ఉంటే ఉత్తరప్రదేశ్లో బీహార్లో జరుగుతుంది. నిర్మాణం చేస్తే దానికి జరుగుతుంది. నాగార్జున సాగర్ కుంగిపోయింది కుడివైపు బ్యారేజ్, మళ్ళీ పునరుద్ధరించలేదా, చేయలేదా? కడెం ప్రాజెక్టు కొట్టుకపోలేదా? ఓవర్ డ్యామ్ అమెరికాలో 4 సార్లు కొట్టుకపోయింది. ఇడిచిపెట్టిండ్రా వాళ్ళు? పోతే అప్పుడప్పుడు పోతాయి. మీరు కట్టే ప్రాజెక్టు కూలిపోయి మీ హయాంలోనే కూలిపోయి అదే హాహా ఊహు అంటున్నాడు ఆయన. ఏదో ఒక పిల్లలు కూలిపోతే ఓకేనా అంటాడు. ఏంటిది అది? ఇంకెక్కడో కూలిపోలేదా? ఇది కూలిపోతే ఏంది అంటున్నాడు ఆయన. అమెరికాలో ఎక్కడ కూలిపోయిందట. ఏంది అసలు ఏంది ఆ మాటలు? మరి ఇంత సిగ్గుదప్పు ఉండడం ఇది సరైంది కాదు కేసీఆర్ గారు అని చెప్పి నేను మనం చేస్తున్నా. 24 గంటలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. అద్భుతంగా నల్లగొండ జిల్లాలో భారతదేశంలోనే తెలంగాణ వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 అయితే అందులో నల్లగొండ ఉమ్మడి జిల్లా మొత్తం తెలంగాణలోనే నెంబర్ 1 జిల్లాగా మార్చిన నాయకుడు కేసీఆర్. ఎన్నడూ కూడా నీళ్లందని టైలెండ్ ప్రాంతాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద నీళ్లిచ్చిన నాయకుడు కేసీఆర్. కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేటలో గోదావరి జలాలను చివరి గ్రామం దాకా తీసుకొచ్చిన నాయకుడు కాళేశ్వరం ద్వారా కేసీఆర్. ఇప్పుడు మనం ఎన్నికలు జరిగింది చలికాలంలో జరిగింది. వానాకాలంలో మీరే ఉన్నారు అధికారంలో. మీ పుణ్యమా అంటూనే సరిగా పడలేదు నీళ్ళు. పడ్డ నీళ్ళైనా సరిగా ఒడిసి పట్టుకున్నాం అంటే వాటిని కూడా ఒడిసి పట్టుకోలే, గాలికి వదిలేస్తే. వాటిని సక్రమంగా ఒడిసి పట్టుకొని నింపుకొని ఉంటే ఈ పరిస్థితి. నువ్వు వాటర్ ప్రాపర్గా నీ వాటర్ మేనేజ్మెంట్ లేకపోబట్టే ఈరోజు కరువు వచ్చింది. ఆ పడ్డ నీళ్ళని నీ టైంలో పడ్డ నీళ్ళని, వర్షాకాలంలో పడ్డ నీళ్ళని జాగ్రత్తగా రిజర్వాయర్స్లో ప్రొటెక్ట్ చేసుకొని జాగ్రత్త కాపాడు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఏగో ఇప్పుడైతే 10,000, మేము వచ్చినాకైతే 15,000 రూపాయలు రైతు బంధు వస్తాయి అన్నారు. రాగానే 15,000 ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమయ్యా 15,000 లేవు, 10,000 లేవు. అప్పుడు మనం రెడీ చేసిన పైసలు, బ్యాంకులలో వేయడానికి సిద్ధం చేసిన పైసలు ఇలా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి వాళ్ళ జేబులు నింపిండ్రు. రైతుల నోర్లు కొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇప్పటికీ కూడా పూర్తిగా రైతు బంధు వల్లే ఈ రోజు కూడా రైతులు ఇంకా ఎదురు చూసే పరిస్థితి ఉంది. అంటే ఈ రకంగా ఇలా 15,000 రైతు బంధు విషయంలో ప్రజల్ని మోసం చేసిండ్రు. రైతు బంధు పథకాన్ని తెచ్చి అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చే విత్తన సబ్సిడీని ఆపేశారు, ఇన్పుట్ సబ్సిడీని ఆపేశారు, యాంత్రీకరణ పద్ధతిని, డిప్ స్ప్రింకర్ల పై సబ్సిడీలు అన్నీ కూడా ఎత్తివేసి మిగతావన్నీ కూడా రైతుల భారాన్ని ఒప్పి దాన్ని ఇటు డైవర్ట్ చేసి మేమేదో రైతు బంధు ఇస్తున్నామని చెప్పి కలరింగ్ ఇవ్వడం జరిగింది. ఈ చెత్త నాయకులు ఎవరిని కూడా మనం నిర్మాణం చేసిన వాళ్ళు కాదు. పోయిన వాళ్ళు నాయకులు తయారు చేయడంలో కేసీఆర్ను మించిన వాళ్ళు లేరు. నాయకులు తయారు చేసే పార్టీ మన పార్టీ. నాయకులు తయారు చేసే పార్టీ మనది. కర్మాగారం కేసీఆర్ గింతంతో మాట ఉంటూ పట్టుకొచ్చి నాయకుని చేసింది జిల్లాకు. అది కేసీఆర్ అంటే. కాంగ్రెస్ పార్టీని బెదిరిస్తా ఉన్నారు, కూలగొడతామంటున్నారు. అందుకని అవతల నుంచి 3 నెలల నుంచి ఒక్కరిని కూడా మనం ముట్టుకోలే, ఏ ఎమ్మెల్యేలను తీసుకోలే. కానీ వాళ్ళందరూ వస్తామంటున్నారు, కూలుస్తామని ఒక మాట బెదిరిస్తున్నారు. కాబట్టి కూల్చే దిక్కు మరి వాళ్ళు అంతమంది ఎమ్మెల్యేలు అవసరమా? ప్రజాస్వామికంగా పనిచేసే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామంటున్నారు. కాబట్టి వాళ్ళను కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరుగుతుంది.